క్రీస్తు ప్రభు యొక్క మహిమ కలిగిన నామమందు విశ్వాస్యత చేత ఆవరించబడినటువంటి ఘననామమందు దేవుని ప్రియబిడ్డలారా, ప్రార్థనలు ఆలకించేటువంటి ఐశ్వర్యవంతుడైనటువంటి యేసుక్రీస్తు నామమందు మీకందరికీ ప్రేమపూర్వకమైన వందనాలను తెలియజేస్తున్నాను. బైబిల్ గ్రంథంలో గమనించినట్లయితే అనేక మంది ప్రార్థనా పరులను మనం చూడగలమండి. దేవుని వాక్యంలో గమనించినట్లయితే యోబు ఒక బలమైన ప్రార్థనా పరుడు, సమూయేలు మరచిపోలేనటువంటి ఒక ప్రార్థనా పరుడు, మోషే చెయ్యి నొచ్చిన ఒక ఆధారము చేతనైనా ప్రార్థన చేస్తాడు గాని ఆ విధమైనటువంటి మహా గొప్ప ప్రార్థనా పరుడు. ఇలాంటి ప్రార్థనా పరుల మధ్య యేసుక్రీస్తు అనే మన ప్రియ ప్రభు ఉంటున్నాడు. దేవుని కుమారుడుగా, పాపుల రక్షకుడుగా ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య ఈ లోకంలో ఉండినప్పుడు చేసిన ప్రార్థనలు ఎంత మహిమకరమైనవి, ఎంత ఘనమైనవి ఇది మనం చూడబోతుంటున్నాం. అయితే గమనిస్తే కొన్ని ప్రార్థనలు సంపూర్తిగా జవాబు పొందాయి, ఒక ప్రార్థన అయితే సగమే జవాబు పొందింది, ఒక ప్రార్థన అసలే జవాబు పొందలేదు. దేవుని వాక్యంలో గమనిస్తే యోహాను సువార్త 12వ అధ్యాయం 27వ వచనంలో ప్రభు చెప్పినటువంటి మాట, ఇప్పుడు నా ప్రాణము కలవరపడుతున్నది, నేనేమందును, తండ్రి ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించుము, అయినను ఇందుకోసమే నేను ఈ గడియకు వచ్చి తిని. దేవుని గ్రంథాన్ని బట్టి, ప్రభు యొక్క మహిమ గల మాటలను బట్టి దేవుని ప్రియబిడ్డలారా, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవుని వాక్యంలో గమనిస్తే యేసు ప్రభు ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? తండ్రి ఈ గడియ నుండి నన్ను తప్పించుము. ప్రియమైన వారలారా, ఆ ప్రార్థన చేయకముందు ప్రభు ఒక మాట పలికాడు. ఆ మాట ఏంటి? నా ప్రాణము కలవరపడుచున్నది, ఇప్పుడు నేనేమందును అనడం ప్రారంభించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అనేక మంది జీవితాల్లో ప్రాణము కలవరపడేంత సమస్యలు వస్తాయండి, విభ్రాంతి నొందింపజేసే సమస్యలు వస్తాయి. అయ్యో, అతి భయంకరమైన భయానకమైన సమస్యలు వస్తాయి. చివరికి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు కూడా అన్నాడు, ఇప్పుడు నేనేమందును, నా ప్రాణము కలవరపడుతున్నది అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రాణము కలవరపడే సమయంలో ఎవరైనా ప్రార్థించగలరా? ప్రాణము కలవరపడే సమయంలో ప్రార్థన ప్రక్కలు పెట్టి బిక్కు బిక్కుమని భయపడుతూ ఏం జరగబోతుందో, ఏ సంభవం జరగబోతుందో, ఏ కీడు జరగబోతుందో అని విభ్రాంతి చెందుతూ దిక్కుల వైపు బెదురు చూపు చూడాల్సినటువంటి వ్యక్తులు ఈ దినాల్లో ఉన్నారు. అలాంటి విశ్వాసులు ఉంటుండగా ప్రభు ఒక మాదిరి ప్రార్థన జీవితాన్ని చూస్తున్నాడు. నా ప్రాణము కలవరపడుతున్నది అంటున్నాడు. అయితే మరొక మాట అంటున్నాడు, తండ్రి అని ప్రార్థన చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కలవర పెట్టే సమస్యలు రావచ్చు, అయితే ప్రార్థన చాలా ముఖ్యం. ప్రార్థన విడిచిపెట్టకూడదు. ప్రార్థన అనేటువంటి ఆయుధాన్ని పట్టుకోవాలి. అనేక సందర్భాల్లో దేవుని బిడ్డలు సమస్యలుంటే ప్రార్థిస్తారు, సమస్యలు ముదిరితే ప్రార్థిస్తారు, సమస్యలు అత్యంత జటిలమైతే ఇక ప్రార్థన మానుకుంటారు. ఎందుకంటే దిగులు, అవిశ్వాసం, అల్ప విశ్వాసం, భయం, వీటన్నిటి మధ్య ప్రార్థనలు మానుకుంటారు. అయితే యేసు ఒక మాదిరి చూపిస్తున్నాడు. నా ప్రాణం కలవరపడుతున్నది అంటున్నాడు. అయితే తండ్రి అని ప్రార్థన చేయడం ప్రారంభించాడు. వాక్యంలో గమనిస్తే యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో భక్తుడైన యాకోబు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచాడు, మీలో ఎవరికైనా శ్రమ కలిగినా అతడు ప్రార్థన చేయవలెను. ఎవరికైనా శ్రమ కలిగిందా, ప్రార్థన మానమని కాదు, ప్రార్థన విడిచిపెట్టమని కాదు, ప్రార్థన ఇక ఎందుకని కాదు. ఆ శ్రమ వస్తే మనం ఏం చేయాలంట? అతడు ప్రార్థన చేయవలెను, అతడు దేవునికి మొర్ర పెట్టవలెను. దేవుని ప్రియబిడ్డలారా, ఎంత అద్భుతమైన ఆసక్తికరమైనటువంటి సంగతి. ఎందుకంటే యేసు ప్రభు జీవితంలో ఆ మాదిరి ఉంచాడు కనుక శిష్యుడైనటువంటి యాకోబు ఒకవేళ ప్రభు యొక్క మాదిరిని తీసుకున్నాడు. అందుకే చెప్తున్నాడు, శ్రమ కలిగితే ప్రార్థించండి అంటున్నాడు. వాక్యంలో గమనిస్తే లూకా సువార్త 22వ అధ్యాయం 45వ వచనంలో రాయబడింది, వారు దుఃఖాక్రాంతులై, దుఃఖము చేత నిండుకున్న వారై ప్రార్థించిరి అని వ్రాయబడలేదు, నిద్రించిరి అని వ్రాయబడింది. ఎవరండి వారు? ఆ యొక్క శిష్యులు, ప్రభుతో కలిసి గెత్సేమనే తోటలోనికి వెళ్ళినటువంటి శిష్యులు. ప్రభు తేటగా ఆ రాత్రి ఆ యొక్క పస్కా పండుగ సందర్భంగా చెప్పాడు, ఆ యొక్క యూదా తను అప్పగించబోతున్నాడని. ఆ రాత్రి తనను సైనికులు పట్టుకుంటారు. ఆ పిదప జరగబోయేటువంటి సంభవాలు తేటగా శిష్యులకు వివరించాడు. కనుక శిష్యులు ప్రభుతో కలిసి గెత్సేమనే తోటకి వెళ్ళిపోయారు. వారి హృదయము నిండా దుఃఖమే, మనసంతా దుఃఖమే. ఎంత దుఃఖం అంటే ఆ దుఃఖము చేత నింపబడి ప్రార్థించలేదు, అయితే దుఃఖము చేత నింపబడి నిద్రించారు. దేవుని వాక్యంలో రాయబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, అనేక సందర్భాల్లో విశ్వాసులమైనటువంటి మన జీవితాల్లో దుఃఖము చేత చాలా నింపబడి ప్రార్థన అయినా మానుకుంటాం, దుఃఖము చేత చాలా నింపబడి అలసి నిద్రిస్తాం,
దుఃఖం చేత నింపబడి కొన్ని సందర్భాల్లో రాత్రంతా మేలుకొని ఆలోచిస్తాం. అలాంటి సందర్భాలు ఉన్నాయి. ఒకవేళ శిష్యులు ఆ రాత్రి ప్రభుతో కలిసి ఆ గెత్సేమనే తోటలో యేసు ప్రభు యొక్క స్వేదం లేదా చెమట రక్తపు బిందువులాగా ఏ విధంగా పడిందో, ప్రభు యొక్క శిష్యులుగా వారి యొక్క చెమట కూడా రక్త బిందువులాగా పడే ప్రార్థన చేసి ఉంటే ఆ సమయంలో వారు పరిగెత్తేవారే కాదేమో.